బాగుంది బ్రదర్. సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. విజయన్న కెరీర్లో ఇదో మరో కొత్త స్టోరీ. నిజంగా ఈ సినిమా తర్వాత తన రాజకీయాల్లోకి వెళ్ళిపోతుందంటే నిజంగా అదొక్కటే బాధాకరమైన విషయం. కానీ ఎవ్రీ వన్ నాకైతే క్యారెక్టర్ వైజ్ గా ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే మీనాక్షి చౌదరి మెయిన్ చెప్పుకోవాలంటే మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కానీ, అలాగే త్రిష గారి క్లైమాక్స్ లో ఐటమ్ సాంగ్ లో రావడం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న. నిజంగా వండర్ఫుల్ మూవీ. 3 hours అలా కూర్చోబెట్టిందంటే మామూలు విషయం కాదు. మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ అసలు ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. విజయ్ గారి క్యారెక్టర్ వైజ్ గా మనం ఇలాంటి క్యారెక్టర్స్ అనేది చాలా తక్కువ ఇలాంటివి చేయడం. నిజంగా ఒక ఫ్యామిలీ మంచి ఎంటర్టైన్మెంట్ గా అలాగే ఎన్నో చూసినాం కానీ ఇది చాలా డిఫరెంట్ గా అనమాట. నిజంగా ఎందుకంటే తండ్రికే కొడుకు శత్రువు అనేది డిఫరెంట్ గా చూపించారు. హైలైట్ పాయింట్ అంటే ఏమన్నా ల్యాగ్ ఏమన్నా అనిపించింది? ల్యాగ్ అనేది ఏం లేదు. అంత మీకైతే 3 hours అయితే ల్యాగ్ అయితే ఎక్కడ అనిపించదు. కొద్దిగా స్లో అంటే ఫస్ట్ హాఫ్ అట్లా అనిపించచ్చు. మొత్తానికి అయితే హీరోయిన్ మీనాక్షి గారు కూడా అంత ఏమి తెలియదు. లేదన్న. మీనాక్షి చౌదరి గారి గ్లామర్ కానీ తన సాంగ్ కానీ అసలు విజయ్ గారి కాంబినేషన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రభుదేవ గారు నెగటివ్ రోల్ చేశారంట కదా. అంటే ప్రభుదేవ్ గారు నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నది. అసలు ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు ఉంటుంది అసలు ఇతనా అన్నట్టుగా ఉంటుంది. కానీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది సినిమా చూస్తున్నందుకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్ గురించి ఏముంది అంటే ప్రతి సినిమాలో ఉంటాయి కానీ ఈ సినిమాలో చాలా కొద్దిగా డిఫరెంట్ గా చూపించారు. ఎలివేషన్స్ కానీ విజయ్ గారి గ్లామర్ కానీ సినిమాలో MS ధోని గారు కూడా ఉన్నారని అంటున్నారు. నేను చెప్తున్నా 5 members ఉన్నా 5 members ఒక టీమ్ గా చూపించడం. లాస్ట్ కి మంచి ఆర్టిస్టులు అని ఎలా ఉండాలనుకుని ఈ సినిమా స్టోరీ దగ్గర ఉంటుంది. ఆర్టిస్టులు అయితే బరాబర్ ఎంచుకుంటారు. డైరెక్షన్ అయితే బాగుంది. లాస్ట్ లో మ్యాచ్ పెట్టారంట కదా IPL గురించి. IPL మ్యాచ్ అంటే అది ఫైట్ కి సంబంధించిన మ్యాచ్ ఉంటుంది అన్న. అది రివీల్ చేస్తే సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే బ్రో.